అరుషి మంచం దిగే సమయంలో మంచం కింద ఏదో కదులుతున్నట్లు అనిపించి కిందికి చూస్తే మోచేయి వరకు నరికేసిన 2 చేతులు కనబడి కంగారుగా వెళ్ళి వాళ్ళ డాడీకి చెబుతుంది. శరత్ వచ్చి చూసేసరికి మంచం కింద ఏమీ కనిపించదు. అదే రోజు మధ్యాహ్నం ఆరుషి, శరత్, ప్రణీత ఇంటి హాల్లో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ వెనక ఉన్న నీడ విచిత్రంగా కనిపిస్తుంది. వీళ్ళు మామూలుగా నడుస్తున్నా కూడా వాళ్లకు సంబంధం లేని రీతిలో నీడ ఉంటుంది. ఏంటి మన నీడలు మళ్ళానే ఉండాలి కదా, పోలిక లేకుండా ఉన్నాయి అంటూ కూర్చున్న వాళ్ళు లేచి నిలబడితే వాళ్ళ నీడలు వారి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. డాడీ, మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడకపోతే మనం చనిపోవడం కంపల్సరీ. అవును, నాకు ఇంట్లో ఉన్న సొరంగంలో సమాధి కనబడింది. దానిపై నా పేరు, మమ్మీ పేరు రాసి ఉంది. దానిమీద ఈరోజు డేట్ కూడా ఉంది. రాత్రి నాపై బ్లడ్ పడింది. మన ఆరుషి దయ్యంలా నన్ను భయపెట్టింది. అవును మమ్మీ, ఉదయం మంచం కింద నరకేసిన 2 చేతులు కనిపించాయి. అంతకు ముందు రోజు గోడల నుంచి రక్తం కారింది. ఇక్కడ ఉండడం మంచిది కాదు, పదండి వెళ్ళిపోదాం అని బయటకు వెళ్ళగా బయట ముసలమ్మ ఉంటుంది. అవ్వా, ఈ ఇంట్లో దెయ్యం ఉంది, ఇక్కడే ఉంటే మమ్మల్ని చంపేస్తుంది, మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దెయ్యం ఉందని నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని ఈ దెయ్యాల కొంపలో ఉండేటట్టు చేశాను. నీకు ముందే తెలుసా? అయితే మా ప్రాణాలతో ఎందుకు ఆడుకున్నావు? ఎందుకంటే నా మనవరాలు శివాని ఈ ఇంట్లోనే ఉరిపోసుకొని చచ్చిపోయింది. మా శివ